సో ఈరోజు మనం ఒక క్లాస్ ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ముందు కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు సపోజ్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామంటే ఆ అప్లికేషన్లో సపోజ్ ఒక 50 ఫామ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక 50 ఫామ్స్ ఉన్నాయి అనుకున్నాం. సో 50 ఫామ్స్ ఉంటే డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనం 50 ఫామ్స్కి 50 ప్రతి ఫామ్లో కూడా అంటే 50 ఫామ్స్లో కూడా ఎస్క్యూఎల్ కనెక్షన్ అనేది తీసుకొని మనం పాత్ని అసైన్ చేయాలా. రైట్, క్వశ్చన్ వచ్చేసి 50 ఫామ్స్కి మనం ఎస్క్యూఎల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి పాత్ని అసైన్ చేయాలా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ ఫైల్ని ఒకటి క్రియేట్ చేసుకుంటాం. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం. యాడ్ సమ్ ఒక క్లాస్ నేమ్ సమ్ డిబి డేటాబేస్కి సంబంధించిన ఒక క్లాస్ ఫైల్ని నేను క్రియేట్ చేసుకున్నాను. చూడండి, డేటాబేస్కి సంబంధించిన ఒక క్లాస్ ఫైల్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను ఏం చేస్తున్నానంటే పబ్లిక్ స్ట్రింగ్ డిబి కనెక్షన్ అనేసి ఒక ఫంక్షన్ని నేను రాస్తున్నాను. సో పబ్లిక్ వాయిడ్ డిబి కనెక్షన్ అని పబ్లిక్ స్ట్రింగ్ అని ఎందుకన్నానంటే ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాంట్లో ఇచ్చిన మనం పాత్ అనేది కనెక్షన్ స్ట్రింగ్ పాత్ అయితే ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేస్తున్న టైప్ స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి మనం అలా తీసుకున్నాం. సో హియర్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టూడెంట్కి సంబంధించిన కనెక్షన్ స్ట్రింగ్ అంటే దాంట్లో ఏ డేటా అయితే ఉందో ఆ పాత్రని నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ నేను స్టూడెంట్ సంబంధించిన డేటాబేస్ని నేను తీసుకున్నాను. సో స్టూడెంట్ సంబంధించిన డేటాబేస్లో నాకు ఏమేమి టేబుల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. రిజిస్టర్ అనే టేబుల్ ఉంది, నాకు ఇక్కడ రిజిస్టర్ అనే టేబుల్ ఉంది. సో ఇది వచ్చేసి నేను డేటాబేస్ కనెక్షన్ అనేది ఇలా ఎస్టాబ్లిష్ చేసి వదిలేసాను దీంట్లో. అండ్ నేను ఇక్కడ ఫామ్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్రిడ్ వ్యూ తీసుకుంటున్నాను. గ్రిడ్ వ్యూ తీసుకొని ఏంటంటే ఆ రిజిస్టర్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దీంట్లో డిస్ప్లే అయ్యేటట్లు నేను చూస్తున్నాను. రైట్, సో ఫామ్ లోడ్లోకి వెళ్తున్నాను. అండ్ హియర్ ఇక్కడ వచ్చేసి మనం ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజింగ్ సిస్టమ్ రూట్ డేటా ఎస్క్యూఎల్ క్లయింట్ అనేది ఇస్తున్నాను. అండ్ హియర్ ఇక్కడ చూడండి ఎస్క్యూఎల్ కనెక్షన్ అనేసి కనెక్షన్ అనే ఒక ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేశాను. అండ్ హియర్ నేను ఇక్కడ ఈ డిబి క్లాస్ని నేను యాక్సెస్ చేసుకోవాలంటే చూడండి, నేను ఇక్కడ డిబి టైప్ చేస్తున్నాను. చూడండి, డిబి సమ్ డిబి ఈక్వల్స్ టు నీ డిబి. ఓకే, అండ్ కనెక్షన్లోకి నాకు ఇక్కడ కనెక్షన్లోకి నేనేం కాల్ చేసుకోవాలి, ఈ డిబిలో ఉన్న అంటే ఈ డేటాబేస్ ఇక డిబి ఫైల్ ఉంది కదా, ఈ డిబి ఈ క్లాస్లో ఉన్న డిబి కనెక్షన్ అంటే డిబి డాట్ డిబి కనెక్షన్. సో దీంట్లోకి నేను ఏమి ఇస్తున్నాను, డిబి డాట్ డిబి కనెక్షన్. చూడండి వచ్చింది. సో ఈ కనెక్షన్ అంటే ఈ పాత్ ఇక్కడ మనకి యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే కనెక్షన్ డాట్ ఓపెన్ ఎస్క్యూఎల్ కమాండ్. సో నాకేం కావాలి, ఇక్కడ రిజిస్టర్ అనే టేబుల్ ఉంది కదా మనకి. సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిజిస్టర్. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలి, డేటా అడాప్టర్లోకి పంపించాలి, దీన్ని కమాండ్ని. నెక్స్ట్ నేను ఒక డేటా సెట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఎస్డిఏలోకి నేను ఫిల్ చేసుకుంటున్నాను డేటా సెట్ని. డేటా సెట్ ఫిల్ అయిన తర్వాత డేటా గ్రిడ్ వ్యూలోకి నేను డిస్ప్లే చేస్తున్నాను. డేటా గ్రిడ్ వ్యూ అండ్ డాట్ డేటా సోర్స్ ఈక్వల్స్ టు డిఎస్ అంటే డేటా సెట్లో ఉన్న టేబుల్స్లో ఉన్న ఫస్ట్ టేబుల్. కనెక్షన్ డాట్ క్లోజ్. సో నేను ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి.
చూడండి దాంట్లో ఉన్న వాల్యూస్ మనకి డిస్ప్లే అయినాయి కదా, రిజిస్టర్ టేబుల్లో ఉన్న వాల్యూస్ అనేవి డిస్ప్లే అయినాయి. సో నెక్స్ట్ మనం ఇలాంటి ఫామ్స్ నెక్స్ట్ ఎన్ని ఫామ్స్ తీసుకున్నా కానీ మళ్ళీ ఎస్క్యూఎల్ కనెక్షన్, ఇక్కడ ఎస్క్యూఎల్ కనెక్షన్ ఈక్వల్స్ టు న్యూ ఎస్క్యూఎల్ కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న పాత్ని మళ్ళీ ప్రతి పేజీలో అసైన్ చేయాల్సిన నెసిటీ అనేది లేదు. జస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాం, దాంట్లో ఇలా డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ ప్రతిసారి ఇట్లా మనం కాల్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.